హలో గాయ్స్! ఈరోజు ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంకైతే నేను నా మరదల్స్‌తో కలిసొచ్చేసాను. సో, ఇక్కడ వ్యూ మాత్రం చాలా బావుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ రేణుకా వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా వెన్నెల. సో, ఇది మినీ శిల్పారామం ఉప్పల్లో ఉంది. దాని ఎంట్రన్స్ పక్కన మనకి బ్యూటిఫుల్ గార్డెన్ టైప్ ఫ్లవర్స్ ఇచ్చారు. సో, మీరు సరౌండింగ్ చూడొచ్చు ఎంత బావుందో. మేము నవరాత్రులలో ఇక్కడ విజిట్ అయ్యాం కాబట్టి ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంది ఇక్కడ లోపట. ఎంట్రీ టికెట్ అడల్ట్స్ రూ. 40, చిల్డ్రన్ రూ. 20. సో, ఇక్కడ మన ఎంట్రీ వ్యూ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ అవ్వాలి. సో, మేము నైట్ టైమ్ నవరాత్రులలో విజిట్ అయ్యాం కాబట్టి, సో, ఇంకా సూపర్బ్‌గా ఉంది ఈ లొకేషన్ అండ్ వ్యూ. మాకైతే చాలా నచ్చింది. మేము చాలా ఇక్కడ ఎంజాయ్ చిల్డ్రన్స్ చేసాము. కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్‌తో మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. బికాస్ మేము నైట్ వెళ్ళాం కాబట్టి వి ఎంజాయ్డ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ దట్ లైటింగ్. సో, ఇక్కడ ఫౌంటైన్ నుంచి వాటర్ రావడం దట్ టూ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ మనకిక్కడ గార్డెనింగ్ టైప్ ఇచ్చారు. సో, అక్కడ మీరు చూడొచ్చు ఒక డాల్. పక్కనే మనకి స్టేజ్ ఉంది. సో, మనకి అన్ని కల్చరల్ డాన్సెస్ జరుగుతాయక్కడ. సో, కంప్లీట్ ఈ లుక్ మొత్తం మనకి ఏన్షియన్‌ని గుర్తు చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ పిల్లలు అనేది ట్రెడిషనల్ డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ క్రాఫ్ట్స్ ఇంకా ఏంటి అంటే అన్ని మగ్స్, ఎవ్రీథింగ్ డ్రెసెస్ మనకి అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. సో, నెక్స్ట్ ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో, ఫస్ట్ ఎంట్రీలో అయితే మేము అలా జస్ట్ వ్యూ రికార్డ్ చేసుకున్నాము. లైక్ జస్ట్ వాక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది మినీ శిల్పారామం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సైడ్స్‌కి లైటింగ్ ఇచ్చారు. సో, ఆ లైట్స్ వెళ్తూ ఉంటే కూడా అలా వీడియోస్ తీసుకోవచ్చు. లైక్ ఫేస్ పైన గ్లో అనేది మనకు కనిపిస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్‌తో. సో, మేము అలా ఎంజాయ్ చేస్తూ అలా కొన్ని వీడియోస్ తీసుకున్నామనమాట. సో, మీరు చూడొచ్చు ఫస్ట్ గ్రీన్, నెక్స్ట్ బ్లూ, పింక్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్‌తో మినీ శిల్పారామం నైట్ టైమ్ విజిట్ అవ్వడం అనేది చాలా బెస్ట్ థింగ్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఫౌంటైన్ నుంచి కూడా మేము వీడియో తీసుకున్నాము. సో, మా లక్ ఏంటి అంటే మేము 5 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే అక్కడ ఫౌంటైన్ వాటర్ ఆగిపోయేవి. సో, టైమ్ అయిపోయింది. బట్ వి హావ్ ఎ లక్. సో, ఆ నేచర్ చూడడానికి. సో, ఇక్కడ మనం ఒక బొమ్మలో ఫేస్ పెట్టి కూడా మనం పిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం కిడ్స్ ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంది. సో, ప్రతి ఒక్కరు మేము కూడా ఆడుకున్నాము. సో, ఎంజాయ్ చేసాము. సో, ఫస్ట్ ఇక్కడ కూర్చొని జస్ట్ లైక్ రోలింగ్ విత్ టైమ్ పాస్ విత్ మై మదర్స్. యాహ్! ఇక్కడ చిల్డ్రన్స్‌కి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళకి పీస్‌ఫుల్ ఉంది. ఇక్కడొస్తే మీకు టైమే తెలీదు. ద పీపుల్ హూ డోంట్ హావ్ టైమ్ టు వెంట్ మెయిన్ శిల్పారామం దే కెన్ విజిట్ హియర్. సో, నెక్స్ట్ అలా మా చిన్న మదర్‌తో జస్ట్ అలా స్మాల్ వాక్ లైక్ ఎ ర్యాంప్ వాక్. జస్ట్ ఫర్ టైమ్ పాస్ వి హావ్ ఎ వీడియో లైక్ థిస్ ఫ్రెండ్స్. సో, మీరు చూడొచ్చు అందరూ అక్కడ ఫేసెస్ పెట్టడానికి చాలా బొమ్మలున్నాయి. సో, అలా ఏసిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకో ప్లేయింగ్‌కెళ్ళాము లైక్ థిస్. సో, గైస్ చూస్తున్నారా మేమెలా ఎంజాయ్ చేస్తున్నామో. సో, వి హావ్ ఎ గ్రేట్ టైమ్ ఓవర్ దేర్. మేమసలు అనుకోకుండా నవరాత్రులలో జస్ట్ అలా వెళ్ళొద్దాం అనుకున్నాం. బట్ దట్స్ బ్యూటిఫుల్ మెమరీ వి హాడ్ ఓవర్ దేర్. సో, అలా ఆడుకొని మేము కూడా చిన్న పిల్లలాగా మారిపోయామన్నమాట అక్కడ. సో, ఎక్కడ చూసినా మనకి ఎనీవేర్ వి హావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. సో, కంపల్సరీ అందరూ విజిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. విత్ ద నార్మల్ అండ్ విత్ అఫోర్డబుల్ మనకి టికెట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ కెన్ గో దేర్. సో నెక్స్ట్ ఇలా మేమైతే స్వింగ్ కూడా ఎక్కాము. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మార్నింగ్ కన్నా మీరు ఇక్కడ మినీ శిల్పారామంకి రావడానికి మాత్రం నైట్ ప్లాన్ చేయండి. బికాస్ ఆ లైటింగ్ లో అనేది మినీ శిల్పారామం బయటి నుంచే కాదు, సో లోపల కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో యాజ్ యూ సీన్ వీడియో మేము నైట్ విజిట్ అయ్యాం కాబట్టి దట్టు నవరాత్రి డేస్ కాబట్టి అక్కడ కూడా దుర్గామాతతో నవరాత్రి అనేది చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏ ఫెస్టివల్స్ అయినా వాళ్ళు కూడా చేస్తారంట. సో ఇన్ సంక్రాంతి టైంలో కూడా లైక్ మన ట్రెడిషనల్ అన్ని వీళ్ళు ఫాలో అవుతారు. లైక్ ఆవులు రావడం లైక్ థట్. సో, ఇక్కడ నెక్స్ట్ మనకి మెయిన్ థింగ్ చూసేదైతే నేను ఎక్కడికెళ్ళినా లైక్ ఉయ్యాల. సో, ఇక్కడైతే మనకి అన్నీ మనకి నచ్చినట్టు ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక చిన్న పిల్లలకి కాబట్టి మేము ఏదో అలా అడ్జస్ట్ అయిపోయాము. సో, అలా నడుస్తూ మళ్ళీ ఇది సెకండ్ డే ఆఫ్ నవరాత్రి. సో, అలా వాక్ చేస్తున్నాము. సో, జస్ట్ ఈ వీడియో అలా యాడ్ చేశామన్నమాట ఫ్రెండ్స్. సో, ఇదైతే అక్కడ కాదు. సో, దిస్ ఈస్ ది సెకండ్ ఎంట్రీ. సో, ఇక్కడైతే మనం అందులో నుంచి రావాల్సి ఉంటుంది. సో, ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ సైడ్‌కుంటుంది.
సో, ఇక్కడ గూడా మేము ఒక లైక్ చిన్న మెమరబుల్‌గా చిన్న వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ నించొనైతే మా సెకండ్ మరదలు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు లైక్ నేను ఒకసారి ఇలా క్యాజువల్‌గా అలా వెళ్లి నేను జస్ట్ వ్యూ చూస్తూ ఉంటే వాళ్ళు వీడియో తీశారు. సో, థట్ ఓకే. హాడ్ ఎ గ్రేట్ టైమ్ అనిపించింది. సో, అది కూడా యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ గార్డెనింగ్ ఏరియా. సో, ఇక్కడ మాత్రం ఆసమ్ ఉంది ఫ్రెండ్స్ నైట్ టైమ్‌లో విత్ లైటింగ్‌తో అయితే. సో, ఎవ్రీథింగ్ నేనైతే నా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. నెక్స్ట్ అనేది అక్కడి నుంచి సో, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇలా కొంచెం ప్లేస్ ఉందన్నమాట. అక్కడ నించొని లైక్ వి హావ్ ఎ టైమ్. సో, ఇక్కడ ఈ పాట్ అనేది కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. సో, ఇక్కడ చాలా మంది పిక్స్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆడాము. సో, అక్కడ మీరు చూడొచ్చు ఎంత ప్లెంటీ ఆఫ్ ప్లెజెంట్ ఏరియా ఉందో. ఎంతమంది పిల్లలు అసలక్కడ చాలా కిడ్సే వచ్చారు. ఇప్పుడు ఉయ్యాల ఊగేది మా థర్డ్ మరదల్. సో, షీ ఎంజాయ్డ్ ఎ లాట్. తను చాలా ఎంజాయ్ చేసింది విత్ అస్. సో, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ట్రిప్. సో, ఇక్కడైతే ఉయ్యాల ఉంది. సో, అందులో 4 మెంబర్స్ అనేది యాక్చువల్లీ ఇది చిన్న పిల్లల ఉయ్యాల కాబట్టి సో, వి అడ్జస్టెడ్ లైక్ థట్. బట్ అడ్జస్ట్ అయినా సరే వి నీడ్ టు ఎంజాయ్ దట్ మూవ్‌మెంట్ అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తూ, అలా స్వింగ్ అవుతూ, అలా నేచర్ ఎంజాయ్ చేస్తున్నాము. సో, ఇక్కడ థర్డ్ మరదలతో ఒక రీల్ చేశామన్నమాట. జస్ట్ ఐ సెడ్ యూ రైట్. శిల్పారామం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి చాలా కాటేజెస్ లాగా ఉంటాయి. సో, అందులో మీకు నచ్చిన కాటేజ్‌లో ఉండొచ్చు. లైక్ థట్. సో, నెక్స్ట్ ఇక్కడ చిన్న క్లిప్పింగ్. దిస్ ఇస్ మై బర్త్‌డే క్లిప్పింగ్ గైస్. సో, సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ విత్ మై సెకండ్ మరదల్. సో, నెక్స్ట్ అలా వెళ్తూ నెక్స్ట్ డే మేము అలా ఎర్లీ మార్నింగ్ మేము అలా పార్క్‌కెళ్ళిపోయాము. సో, అక్కడ ఏంటో కాంబినేషన్ అసలు రెయిన్ అండ్ ప్లేస్ విత్ ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము. నెక్స్ట్ అక్కడే పార్క్‌లో మేము పక్కడో పక్కడో గేమ్ కూడా ఆడుకున్నామనమాట. సో, వి హావ్ ఎ ప్లెంటీ ఆఫ్ టైమ్. సో, అక్కడ మొత్తం రెయిన్‌లో తడిచి, డాన్స్ చేసి, అలాగే ఐస్ క్రీమ్ తింటూ వి ఎంజాయ్డ్ నేచర్ ఎ లాట్. సో, తర్వాత అలా ఫోర్ వీలర్‌లో వెళ్తూ సాంగ్స్ పెట్టుకొని, సో, అలా మరదల్స్‌తో చిల్ అవుతూ బ్యూటిఫుల్ ఒక మెమరీ క్రియేట్ చేద్దాము అనేసి, సో, అలా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నామనమాట ఫోర్ వీలర్‌లో. సో, వెళ్ళిన తర్వాత వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో, అదే శిల్పారామంలో అట్ ది ఎండ్ నాకైతే ఎక్కడ ఏ పార్క్ అనిపించినా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం స్వింగ్. గుర్తొచ్చేది మాత్రం ఉయ్యాల మాత్రమే. విచ్ ఐ లైక్ ది మోస్ట్. చాలా ఇష్టం నాకు. సో, అలా చిన్న పిల్లలాగా మారిపోయి అసలు చిన్న ఉయ్యాలలో అలా ఊగుతూ ఉంటే రియల్లీ దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ విచ్ ఐ హాడ్ ఇన్ ది మినీ శిల్పారామం విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. సో, ఆ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, కంపల్సరీ ఒక్కసారైనా నైట్ నైట్ మెయిన్‌లీ ఐ సజెస్ట్ ఇన్ ద నైట్ టైమ్. సో, ఎందుకు అంటే లైటింగ్స్‌తో లొకేషన్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ సో, తర్వాత మేము అలా చిన్న క్లిప్స్ తీసుకున్నాము. పిక్స్ లైక్ నెక్స్ట్ అటునుంచి మేమైతే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. సో, దట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమోరీస్ విచ్ ఐ హాడ్ విత్ మై మదర్స్. ఫర్ ద ఫస్ట్ టైమ్ వి వెంట్ ఔట్‌సైడ్. సో, అక్కడ దుర్గామాత కూడా పెట్టారు. మీరు చూడొచ్చు వి హావ్ ఎ బ్యాంగిల్స్, నవరాత్రి బ్యాంగిల్స్. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ మదర్. తను కూడా ఫోటో తీసేసుకుంది. కథాకళి లైక్ థట్. సో, ఇక్కడ నెక్స్ట్ మనకిక్కడ టేబుల్స్ ఉంటాయి. దాని కింద కూర్చోవచ్చు కూడా. నెక్స్ట్ ఇక్కడ బొమ్మలున్నాయి. సో, అట్ లాస్ట్ వి హావ్ ఎ గ్రూప్ పిక్. సో, ఇక్కడ సింగిల్స్‌గా తీసుకున్నాం. సో, దిస్ ఈస్ ది ఎంట్రీ గేట్ ఆఫ్ మినీ శిల్పారామం. సో, సచ్ ఎ వి హావ్ ఎ నైట్ టైమ్. గ్రేట్ టైమ్. నెక్స్ట్ ఇక్కడ మనం మీరు చూస్తుండొచ్చు. మేము పకడో పకడో ఆడుతూనే ఉన్నాము. సో, చాలా నైట్ అయిపోయింది. సో, ఇట్స్ టైమ్ టు క్లోజ్ థాట్. So this is the time we will spend in the mini Shilparapam which is located at Hyderabad. సో ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో దిస్ ఇస్ Renuka Vanilla signing off. Bye bye friends.